హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇది మేము మా వేదుకి ఫస్ట్ బర్త్‌డేకి చేపించుకున్న థీమ్ బేస్డ్ ఫోటోషూట్ అన్నమాట. ఇది మేము బెంగుళూరులో చేపించుకున్నాము. బేసిక్‌గా 1 ఇయర్‌కి చేపించుకున్నాం కానీ థింగ్ ఏంటి అంటే ఇది వేదు 11 మంత్స్ ఉన్నప్పుడే మేము చేపించేసామన్నమాట. ఎందుకు రీజన్ ఏంటి అంటే మేము వేదు బర్త్‌డేకి ఫోటో బ్యానర్స్ కావాలనుకున్నాము. ఆ బ్యానర్స్‌కి ఫోటోస్ యూజ్ చేద్దాం అనుకున్నాం మేము. సో, అలా యూజ్ చేయాలి అంటే మాకేం చెప్పారు అంటే వాళ్ళు మినిమమ్ మాకు 15 డేస్ పడుతుంది ఫోటోస్ ఇవ్వడానికి. అంటే రా పిక్స్ అయితే వెంటనే ఇచ్చేస్తాము. కానీ ఈ ఎడిటెడ్ ఫోటోస్ మీకు కావాలి అంటే క్లియర్‌గా ఎడిట్ చేసి మీకు ఇవ్వాలి అంటే మినిమమ్ 15 డేస్ పడుతుంది అని చెప్పారు. ఇంకా మేము కొద్ది రోజులు ముందే ఊరు వెళ్ళాలి. ఎందుకంటే మేము వేదు బర్త్‌డే ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నాము. సో, ముందే వెళ్ళాలి కాబట్టి ఇంకా మాకు ముందుగానే పిక్స్ కావాలి కాబట్టి వేదుకి కరెక్ట్‌గా 11 మంత్స్ కంప్లీట్ అయ్యి 12 ఎంటర్ అయిన వెంటనే మేము ఫోటోషూట్ అనేది చేపిచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మేము ఏ రోజుకైతే ఫోటోషూట్‌కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నామో ఆ రోజుకు వేదుకి ఫుల్ కోల్డ్ ఉంది. చాలా ఎక్కువ ఉందన్నమాట కోల్డ్. కానీ ఇంకా ఆ రోజు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఇంకో 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఉందని చెప్పారు. సో, ఇంకా మాకు టైం సరిపోదు అని చెప్పి పాపం కోల్డ్‌తోనే వాడికి మేము తీసుకొని వెళ్ళాము ఫోటోషూట్‌కి. కాకపోతే కొంచెం పర్లేదు కోల్డ్‌తో కూడాను బానే సహకరించాడు. అందుకే ఫేస్ కొంచెం డల్‌గా పెట్టాడు. ఇందులో నేను చూపిస్తున్నవన్నీ కూడాను రా పిక్సే. అంటే ఎడిటెడ్ పిక్స్ కంటే కూడా నాకు రాగా వాళ్ళు ఇచ్చిన పిక్సే బాగా అనిపించింది. బట్ ఆ ఫోటోగ్రాఫర్ మాత్రం చాలా తొందరగా క్లిక్స్ చేశాడు. వేదు అంటే ఎంత స్టెబిలిటీగా లేకుండా అల్లరి చేస్తున్నా సరే క్లిక్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. మేమైతే 4 థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ 4 థీమ్స్ కూడాను నాకు చాలా బాగా నచ్చాయి. అంటే వేదుకి ఏదైతే కంఫర్ట్ ఇస్తుంది, ఎక్కువ కాస్ట్యూమ్స్ ఉండవో మేము అలానే చూస్ చేసుకున్నాం. ఎందుకంటే వాడు కోల్డ్‌తో కూడా ఉన్నాడు కదా! మళ్ళీ సహకరించకపోవచ్చు అని చెప్పి మేము అలా చేసామన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే బాస్ బేబీ తీసుకున్నాము. అందులో ఫొటోస్ అయితే చాలా క్యూట్‌గా వచ్చాయి. అది సింపుల్ డ్రెస్సింగే కాబట్టి అది ముందు మేము చేపిచ్చేసాము. సెకండ్ వన్ ఏంటి అంటే నాకు కొంచెం ఫ్యాంటసీ అది హ్యారీ పాటర్ అన్నమాట. సో, హ్యారీ పాటర్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అందులో అయితే వేదు చాలా క్యూట్‌గా లిటిల్ హ్యారీ పాటర్ లాగే మాకు అనిపించాడు. చాలా బాగుంది అది కూడా. సో, ఈ రెండింటికి కాస్ట్యూమ్స్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేశారు. థర్డ్ వన్ ఏంటి అంటే మన ట్రెడిషన్‌గా ఉండాలని చెప్పి మేము సంక్రాంతి థీమ్ అనేది చూస్ చేసుకున్నాము. సో, సంక్రాంతి థీమ్‌కి కూడా వాళ్ళు కొన్ని కాస్ట్యూమ్స్ అనేవి మనకిచ్చారు. బట్ మేము అవైతే చూస్ చేసుకోలేదు. ఇదైతే మేమే క్యారీ చేసాము వేదుకి. ఇంకా తన బర్త్‌డేకి మేము ఒక ట్రెడిషనల్ డ్రెస్ ఉండాలి అనుకున్నాం కాబట్టి అప్పుడు మేము తీసుకున్న డ్రెస్ ఇది కొంచెం ముందుగానే కొనుక్కున్నాము. ఈ డ్రెస్ అయితే వేదుకి చాలా క్యూట్‌గా అనిపిస్తదన్నమాట. నాకు మాత్రం అన్నింటికంటే ఇది చాలా ఫేవరెట్ థీమ్. ఎంతైనా మన ట్రెడిషన్ కదా! మనకి బాగా నచ్చుతుంది. అండ్ వేదు కూడా ఇందులో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నాకైతే ఫొటోస్ చాలా బాగా నచ్చాయి. ఈ డ్రెస్‌లో బాగా పోజ్ ఇచ్చాడు. అప్పటికి వేదుకి 11 మంత్స్. తనకి ఇంకా వాక్ అయితే సపోర్ట్‌గా వాక్ వచ్చిందన్నమాట. అంటే సపోర్ట్స్ తీసుకొని నడుస్తుండేవాడు. బట్ కొంచెం కోల్డ్ ఉండడం వల్ల అంత బాగా తను కూడాను ఎంజాయ్ చేయలేకపోయాడు. బట్ కాకపోతే ఫైనల్ అవుట్‌పుట్ అయితే బానే వచ్చింది. ఇంకా దీంతో పాటే మాకు ఫ్యామిలీకి కూడాను కలిపి షూట్ చేశారు. ఒక 3, 4 పోజెస్ అనేవి ఫ్యామిలీకి కూడా ఇస్తాము అని చెప్పారు. మేము ఫ్యామిలీ కూడాను కలిపి తీసుకున్నాము. ఇంకా మేము ఫస్టే అనుకున్నాము ఫ్యామిలీ ముగ్గురికి కూడాను సేమ్ కలర్ అవుట్‌ఫిట్స్ అనేవి మేము చూస్ చేసుకున్నాము అన్నమాట. సో, మా కోసం మళ్ళీ స్పెషల్‌గా మేము షాప్ చేయొద్దు అనుకున్నాం. ఎందుకంటే బర్త్‌డేకి కూడాను మేము మళ్ళీ షాప్ చేస్తాం కదా! అందుకని చెప్పి ఇంకెందుకని చెప్పి మా దగ్గర అయితే ఏ కలర్స్ మా ఇద్దరికీ ఉన్నాయో మ్యాచింగ్. సో, అదే కలర్ కొంచెం ట్రెండీగా ఉన్న షూట్ చేసుకుందాం అనుకున్నాము. మా దగ్గర ఉన్న కొంచెం ట్రెండీ డ్రెసెస్‌లో ఏంటి అంటే బ్లాక్ కలర్ మాకు కొంచెం ఉంది. అందుకని చెప్పి ఇంకా వేదుకి కూడా ఇలా చిన్నగా బ్లాక్ కలర్ వచ్చేటట్టయితే షర్ట్ వచ్చేలాగా తీసుకున్నామన్నమాట. ఇదైతే వాళ్ళు తీసిన ఫ్యామిలీ ఫోటో పిక్స్ అన్నమాట. ఇవి కూడా చాలా క్యూట్‌గా వచ్చాయి. బట్ వేదు ఎక్స్‌ప్రెషన్స్ అయితే నిజంగా చాలా ఫన్నీగా ఉంటాయి. వాడిని మేము పట్టుకునేటప్పుడు కొన్ని పోజెస్‌లో వాడు ఏమనుకున్నాడంటే ఎగ్జాక్ట్‌గా వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఏంట్రా బాబు వీళ్ళు నన్ను కింద పడేస్తారా ఏంటి అన్నట్టు మొఖం పెట్టాడు. అమ్మ వీళ్ళు నన్ను కింద పడేసేలా ఉన్నారు అని చెప్పి. బట్ ఐ ఫెల్ట్ రియల్లీ క్యూట్. ఇంకా ఫోర్త్ థీమ్ ఏంటి నేను చూస్ చేసుకున్నాను అంటే ఇలా చిన్నగా కుకింగ్ ఉంటుంది కదా! అది చూస్ చేసుకున్నాం. ఎందుకు అంటే ఇంకా అప్పటికే వేదు బాగా ఇబ్బంది అవుతాడు కదా! అంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇబ్బంది అవుతారు. వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉండేది మనం ఏదన్నా ఒకటి చూస్ చేసుకుంటే బెటర్ అన్నమాట. బాగా వస్తాయి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సీరియస్‌గా చెప్పాలంటే వేదు ఎంజాయ్ చేసిన ఫోటోషూట్‌లో ఏదైనా థీమ్ ఉంది అంటే అది ఇదే. తనకి కొంచెం పిండి ఇచ్చారన్నమాట. గోధుమ పిండి.
చక్కగా దాంతో ఆడుకున్నాడు. ఒళ్ళంతా రాసుకున్నాడు, ఆడుకున్నాడు. ఇంకా ఎక్స్‌ట్రా బట్టలు అన్నీ మార్చాలంటే మనకిచ్చిన 2 అవర్స్ టైంలోనే పిల్లలకి అన్ని బట్టలు మార్చాలి, అన్ని కాస్ట్యూమ్స్ అలా మారుస్తూ ఉండాలంటే వాళ్ళు కూడా ఇబ్బందవుతారు కదా! సో, ఇలా ఫ్రీగా ఉండే ఒక థీమ్ మనం సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, అది ఫైనల్‌గా లాస్ట్‌కి పెట్టుకున్నామనుకోండి, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఫోటోస్ కూడా బాగా వస్తాయి. దాని ప్లేస్‌లో మనం ఏదో ఇంకా మళ్ళీ కాస్ట్యూమ్స్ చేంజింగ్ అని అది ఇది మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇరిటేట్ అవుతారు. ఫోటోస్ కూడా బాగా రావు కాబట్టి ఇలా ఫ్రీ థీమ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది. అంతేనండి. ఇది మేము వేదుకి చేపించుకున్న థీమ్ బేస్డ్ ఫోటోషూట్ అన్నమాట. ఇంక మేము ఊర్లో ఎళ్ళాగా అక్కడ బర్త్‌డే చేసుకున్నది అండ్ అక్కడ మేము చేపించుకున్న ఫోటోషూట్ కూడాను త్వరలోనే పోస్ట్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సపోర్ట్ మీ.